మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలం దిందా గ్రామ పోడు రైతుల పాదయాత్ర మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. గత 40-50 సంవత్సరాలుగా తమ తాతల కాలం నుండి తాము పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు అక్రమంగా లాక్కున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ చింతలమానపల్లి మండలం దిందా గ్రామం నుండి హైదరాబాద్లోని ప్రజాభవన్ వరకు అంటే దాదాపు 400 కిలోమీటర్లు పోడు రైతులు పాదయాత్ర ప్రారంభించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ పోడు రైతులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని 4వ వార్డు పరిధిలోని బేతాలవాడ కాలనీలో అభివృద్ధి పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిపివేయడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. చెన్నూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ కాంట్రాక్టర్లను కమిషన్ల పేరుతో వేధింపులకు గురి చేస్తుండడంతో కాంట్రాక్టర్లు పనులను అర్ధాంతరంగా మధ్యలోనే నిలిపివేసి వెళ్తుండడంతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకొని పనులు పూర్తయ్యేలా కాంట్రాక్టర్లను ఆదేశించాలంటూ కాలనీవాసులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి పాల్గొన్నారు. నిన్న జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేసి దౌర్జన్యంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ వెంటనే ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పాలని, ఆదివాసీ ఎమ్మెల్యే అయినటువంటి కోవా లక్ష్మిపై దౌర్జన్యంగా వ్యవహరించిన శ్యామ్ నాయక్పై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ అధిష్టానాన్ని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.